దూరం అయిపోయావేమో, సేవా పరిచర్యకు దూరం అయిపోయావేమో, ఓ సంఘ క్రమానికి పూర్తిగా దూరం అయిపోయి ఇక్కడికి వచ్చావేమో. వాళ్ళ మీద అలిగి వీళ్ళ మీద అలిగి ఇది బాగోలేదు అది బాగోలేదు, నన్ను గౌరవించలేదు, నన్ను ఉన్నతమైన స్థాయిలో నా గురించి చెప్పట్లేదు, నేను చేసిన కానుకల గురించి, నేను చేసిన పరిచర్య గురించి నన్ను ఎవరు గమనించట్లేదు, నాకెవరు సరైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకుంటూ ఏమండి మందిరంలో ఎవరి పేరు వినబడాలి, ఎవరి నామం గనపరచబడాలి, ఎందుకొరకు స్టేజీల మీద లేకపోతే మిగతా కార్యక్రమాల్లో గనపరచబడాలని కోరుకోవాలి. స్టేజ్ మీద అయినా మందిరంలోనైనా ఎక్కడైనా యేసు అని ఒక్క నామం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మరి ఎవరు గనపరచబడ్డానికి వీలు లేదు. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. యేసయ్య నామం మాత్రమే మహిమ పరచబడునుగాక. మందిరానికి దూరం అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళండి. రెండో మాట జ్ఞాపకం చేసి అంటాను, ఈయన దేవుని ప్రత్యక్షత విషయం అందు తెలివిగలిగిన జకరియా దినాల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడని రాయబడింది. వాస్తవానికి సేవకుడిని వెంబడించాడని రాసుంటే బాగుండేది.